and take it. మల్లికార్జున గారు, నెక్స్ట్ 10 yearsలో తెలంగాణ హెల్త్ కేర్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది ఆర్ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? బస్ అంటే మీరు చూడాల్సింది ఏమిటి అంటే, లెట్ us లుక్ 20 years ago. ఒక 25 ఏళ్ల ముందు వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ ద కమ్యూనిటీ, ఏమవుతా అనేది కమ్యూనిటీలో? పీపుల్ ఆర్ డయింగ్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే స్మాల్ పాక్స్ లేకపోతే కొలరా, వీటితో లేకపోతే దట్ వాజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఆర్ పాసిబిలీ సిక్నెస్ అట్ దట్ టైం. ఆ టైంలో అది అనమాట. సో గవర్నమెంట్ హెస్ ఎఫెక్టివ్లీ కంట్రోల్డ్ ఇట్. ఈ మధ్య కాలంలో కమ్యూనికబుల్ డిసీజ్ వల్ల చనిపోవడాలు అనేది జరగడం చాలా తగ్గిపోతా ఉన్నింది. దాని తర్వాత ఏమైంది, నెక్స్ట్ టూ డెకేడ్స్లో వీ హ్యాడ్ డిసీజెస్. టెక్నాలజీ చాలా మటుకు వచ్చేసింది. బిగ్ సర్జరీస్, బిగ్ టెక్నాలజీస్ అనేటివి వచ్చేసి సర్జరీ చేయడంలోనూ ట్రీట్మెంట్ ఇవ్వడంలో. ఆ టైంలో ఏమైంది, సో పీపుల్ ఎవరైతే సిక్ అవుతున్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఇవ్వడం, ఆ ట్రీట్మెంట్ చేయడం అనేది జరగడం మొదలెట్టింది. అవన్నీ టెక్నాలజీతో కూడుకున్నాయి కాబట్టి చాలా మటుకు కాస్టింగ్ ఉండే. సో ఆరోగ్యశ్రీ స్కీమ్ లాంటి స్కీము, ఇన్సూరెన్స్ లాంటి స్కీమ్ రావడం, దాని తర్వాత అవి రీయింబర్స్ అవ్వడం అనేది జరిగి అందరికీ అందుబాటులో రావడం జరిగింది. అంటే ఏమిటి, వీఆర్ ట్రైంగ్ టు ట్రీట్ ద సిక్. అంటే నువ్వు సిక్ అయిపోయిన తర్వాత నేను ట్రీట్మెంట్ ఇస్తాను ఫ్రీగా, ఇలా ఆలోచించాము ఇన్ని రోజులు. సో ఈజ్ ఇట్ ద కరెక్ట్ వేనా అని ఆలోచించాలి. సి నెక్స్ట్ 10 years ఈజ్ గోయింగ్ టు బీ, ఆర్ వీ గోయింగ్ టు మేక్ ఎవ్రీబడి సిక్ బిఫోర్ వీ ట్రీట్ ఆర్ వీ విల్ నాట్ అలౌ దెమ్ టు బీ సిక్? సో ఈ విధంగా ఆలోచిస్తే తప్ప నెక్స్ట్ 10 years జరగదండి. సో అలా కావాలి అనుకుంటే మనకు ఇప్పుడు కమ్యూనికబుల్ డిసీజెస్ లేవు, సిక్ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము అంటే వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్? మనలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి యాక్చువల్గా చూస్తే? నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ క్యాన్సర్ అండ్ హార్ట్ డిసీజెస్ ఎక్సెట్రా. వాళ్ళని ఎప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, వాడికి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. అలా కాకుండా కెన్ వీ డిటెక్ట్ దామ్? ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, సీకేడీ, అదో కిడ్నీ ఫెయిల్యూర్ లాంటివి ప్రైమరీగా మనం పికప్ చేయాలి అనుకుంటే అది ఆ ప్రైమరీ హెల్త్ కేర్ లెవెల్లోనే గోయింగ్ టు దెమ్, అంటే మనం వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళాలి. అంటే ద హెల్త్ కేర్ ప్రొవైడింగ్ షుడ్ బి డన్ ఎట్ ద డోర్ స్టెప్. సో ఆ స్క్రీనింగ్ జరిగి రేపొద్దున మనం చూసుకోకుండా ఉంటేనే జరుగుతుంది. అండ్ ద సెకండ్ థింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ గోయింగ్ టు బి ఇంతవరకు మనం ఏంటి, ఒక ప్రొసీజర్కి రియంబర్స్మెంట్ చేస్తున్నాం. మీకు హార్ట్ బైపాస్ అవ్వాలా, మీకు ఇది రియంబర్స్ చేస్తున్నాం కాదు. టుమారో ఇట్ షుడ్ బి ఆన్ డయాగ్నోసిస్ బేస్డ్ రియంబర్స్మెంట్ అండ్ అవుట్కమ్ బేస్డ్ రియంబర్స్మెంట్. హార్ట్ డిసీజ్కి ట్రీట్మెంట్ చేయాలి, ఎంత కాస్ట్ అవుతుంది, దాని అవుట్కమ్ ఎలా ఇచ్చావు, దానికి అవుట్కమ్ బేస్డ్గా మీకు రియంబర్స్ అవుతుంది అన్నప్పుడే క్వాలిటీ ఆఫ్ కేర్ అండ్ ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అంటే దీని అన్నిటికీ ఒకటే ఏంటంటే, యూ నీడ్ టు పుట్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ హెల్త్ కేర్. ఏ డిజిటల్ హెల్త్ స్కీమ్ అనేది ఒకటి రావాలి, ప్రతి ఒక్కరికి ఒక డిజిటల్ హెల్త్ కార్డ్ రావాలి. అది చేసిన దానివల్ల యూ విల్ బి ఏబుల్ టు ప్రివెంట్ డిసీజ్. అంటే ఏఐ జనరేటెడ్ టెక్నాలజీని యూస్ చేసుకొని, వీళ్ళందరూ చెప్పినట్టు ఏఐ ఈజ్ గోయింగ్ టు బి ఆఫ్ గ్రేట్ యూస్ టుమారో. ఆ టెక్నాలజీని యూస్ చేసుకొని ఎవరు ఎక్కడ ఎప్పుడు సిక్ అవ్వచ్చు, ఈ పేషెంట్కి ఇన్ని రోజుల నుంచి డయాబెటీస్ ఉంది, తను ఈ టైంలో ఏ స్టేజ్లో ఉండొచ్చు అనేది ప్రిడిక్ట్ చేయగలిగి ఉండాలి. అప్పుడే యూ కెన్ ప్రివెంట్ ద డిసీజ్ ఆర్ గెటింగ్ సిక్ విత్ ద డిసీజ్ రాదర్ దాన్ ట్రీటింగ్ ద సిక్నెస్ ఆఫ్టర్ యూ బికమ్ సిక్. జగన్మోహన్ గారు, ఒక్క వర్డ్లో చెప్పాలంటే హ్యూమన్ ఎలిమెంట్